డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను చేస్తున్న వీడియో కొంత విశిష్టత పొంది ఉంది. వాస్తవానికి ఈ వీడియో చేయడానికి నాకు కనీసం 5 నుంచి 6 గంటల హోంవర్క్ చేయాల్సి వచ్చింది. దయచేసి ఆఖరి క్షణం వరకు వినండి, చూడండి. ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక స్టూడెంట్ చేరాడు, లేదా మరో కాలేజీలో చేరాడు. తను ఎంతో బాధతో ఉంటాడు. నాకు ఎన్ఐటీలో రాలేదు, ఒక టాప్ కాలేజీలో రాలేదు, ఐఐటీలో రాలేదు అనే ఒక బాధలో ఉంటాడు. సరే, తెలంగాణలో ఒక టాప్ కాలేజీలో వచ్చిన విద్యార్థి నాకు ఎన్ఐటీలో రాలేదు అని బాధతో ఉంటాడు. ఎన్ఐటీలో సీటు వచ్చిన విద్యార్థి నాకు ఐఐటీలో రాలేదు అని బాధలో ఉంటాడు. ఏదో ఒక ఐఐటీలో సీటు వచ్చిన వాడు నాకు టాప్ ఐఐటీ అయిన బాంబే కానీ, ఢిల్లీ కానీ, చెన్నైలో కానీ రాలేదు అని మదన పడుతుంటాడు. తను కోరుకున్న టాప్ ఐఐటీలో వచ్చిన వాడు తను కోరుకున్న డ్రీమ్ బ్రాంచ్ రాలేదు అని ఏడుస్తుంటాడు. వెంటనే అనేక మంది ఏమనుకుంటారో తెలుసా? నా భవిష్యత్తు బర్బాదైపోయింది, నా బ్రతుకు ఛిద్రమైపోయింది, నాశనమైపోయింది అని దిగులుతో ఉంటారు. దీనికి నేను భగవద్గీతలో విషాదయోగం, యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు అర్జునుడు శ్రీకృష్ణుని పాదాల చెంతకు చేరతాడు. తనలో ఎంత శక్తి ఉంటుంది అర్జునుడికి, అయినప్పటికీ భయంతోటి, బాధతోటి, దీనినే విషాదయోగం అంటారు. అనేక మంది విద్యార్థులు, 100కి 90% విద్యార్థులు, అది ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఎవరైనా కానీ, ఏదో ఒక కోణంలో బాధ పొరల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. మరి నా జీవితాన్ని నిజంగానే నేను కోల్పోయానా? యామ్ ఐ లాస్ట్ అని ఒక ప్రశ్న నీకు రావచ్చు. ఐ సింప్లీ సే నో. ఎలా అంటావు సార్? నేను కోరుకున్న కాలేజీలో రాలేదు, కోరుకున్న డ్రీమ్ బ్రాంచ్ రాలేదు, మరి నా జీవితం నష్టం అయిపోయింది, నష్టం కాలేదు అని నువ్వు ఎలా అంటావు? సింపుల్. సోక్రటీస్ అనే మహానుభావుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. నో థైసెల్ఫ్, నిన్ను నీవు తెలుసుకో అని సోక్రటీస్ అంటాడు. సో సోక్రటీస్ అన్నదానికి ఇంగ్లీష్లో ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కావాలంటే మీరు చదువుకోండి, డిస్క్రిప్షన్లో పెడతాను. అయితే దీని యొక్క సారాంశాన్ని ఇప్పుడు నేను మీకు తెలుగులో చెప్తాను. వితౌట్ నోయింగ్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ లివ్ సక్సెస్ఫుల్లీ ఇన్ దిస్ వరల్డ్. తొలిగా బానిసత్వ సంకెళ్ళు అంటే ఏంటో తెలుసుకుందాం. మనిషి తన గురించి స్వీయ జ్ఞానం లేకుండా తన శరీరం మరియు మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోపోతే నిజమైన స్వేచ్ఛను పొందలేడు. ఈ యాంత్రికమైన లోకంలో మనం కూడా ఒక యంత్రం లాంటి వాళ్ళమే. మన మనస్సు, మన భావనలు, శరీరాలు అన్నీ నిర్దిష్టమైన విధానంలో పనిచేస్తాయి. కానీ ఈ యంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ జ్ఞానం లేకపోతే మన జీవితాన్ని మనం కాకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఇతరులు నడిపించేలా అంగీకరించవలసి వస్తుంది. ఇదే నిజమైన బానిసత్వం. మరి ఈ బానిసత్వపు సంకెళ్ళ నుంచి నేను బయటపడాలి అంటే నాకు మార్గదర్శి ఎవరు? అయితే ఎక్కడ నుంచి ప్రారంభించినా సరే సరైన మార్గదర్శకత్వంతో క్రమంగా జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అది ఎంత దూరమైనా,
సరైన పద్ధతిలో నేర్చుకోవడం ముఖ్యం. మనకు అత్యంత చేరువుగా ఉన్నది మనిషి, తోటి మనిషి. మరియు ఆ అందరి మధ్య నీకు అత్యంత చేరువగా ఉన్నవాడు నువ్వు మాత్రమే. అందుకే నీతోనే ఆరంభించు. నీ భావాలు, నీ ఆలోచనలు, నీ శరీరం ఎలా పనిచేస్తుందో పరిశీలించు. నీ చర్యలు, నీ ఇష్టాలు, నీ అలవాట్లు ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా ప్రయత్నించు. తనని తాను తెలుసుకో, నో థైసెల్ఫ్ అనే పురాతన సూత్రం ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. ఇది సాధన ప్రారంభానికి ప్రాథమిక దిశ చూపిస్తుంది. దీని అర్థం ఏమిటి అంటే, మనం బయట ప్రపంచంలో విజయం సాధించాలి అనుకుంటే ముందుగా మనలో ఉన్న సామర్థ్యాలను, పరిమితులను తెలుసుకోవాలి. ఒక్కసారి మనకు తగిన జ్ఞానాన్ని సంపాదిస్తే మన జీవన మార్గాన్ని మనం తామే నిర్ణయించుకోగలుగుతాం. అర్జునుడికి ఎంతో శక్తి ఉంటుంది, కానీ తన శక్తి తనకే తెలియదు. దానికి కృష్ణ భగవానుడు చెప్పేంత వరకు తెలుసుకోలేడు. కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిందదే, పార్థ నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తాడు. మరి విద్యార్థులు, మీరు విద్యలో మాత్రమే కాకుండా స్వీయ జ్ఞానములోనూ తపన కలిగి ఉండాలి. ప్రశ్నలు అడగండి, మీ మనసును మీరు గమనించండి. మీరు ఏ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తున్నారో చూస్తూ ఉండండి. ఈ సత్యసంధానం మీ భవిష్యత్తును నిర్మించడంలో మీకు స్ఫూర్తినిస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకో అనే పదం మీకు మార్గం చూపే తారక మంత్రంగా ఉండాలి. గతంలో నేను ఈనాడు పేపర్లో ఒక కథనాన్ని చదివాను. అది చెట్ల గురించి. ఒక చెట్టుని మొదలి వరకు నరికేస్తారు. అయితే ఆ ఫోటోగ్రాఫర్ ఎంత సృజనాత్మకతతో చేశాడు అంటే, చెట్టు కొట్టిన నాడు ఫోటో తీశాడు. కొద్దిగా రెమ్మలు, ఆకులు వచ్చేటప్పుడు ఫోటో తీశాడు. కొట్టబడిన చెట్టు తిరిగి తన ఒరిజినల్ పొజిషన్కి ఎగబాకడాన్ని చూపించాడు. నాకు ఇప్పటికీ గుర్తు. ఆ ఫోటోగ్రాఫర్ వేసిన ఫోటోలు నిజంగా నాకు ఎంత మానసిక స్థైర్యాన్ని ఇచ్చాయి అంటే, నథింగ్ ఆర్ నో వన్ కెన్ లెట్ యూ డౌన్. డియర్ చిల్డ్రన్, మీకు అనిపించవచ్చు ఐఐటిలో సీట్ రాలేదు, ఎన్ఐటిలో సీట్ రాలేదు, టాప్ కాలేజీలో రాలేదు, డ్రీమ్ బ్రాంచ్లో రాలేదు. నన్ను మొదలంటూ నా జీవితం నరకబడింది. అది కాదు బిడ్డ. మొదలుకు నరకబడిన చెట్టు పూర్తి స్థాయికి ఎదగలేదా? ఎవరు దీనికి కారణం? తన శక్తితోటి, వేళ్ళంటారు రూట్స్లోని బలాన్నించి చిగురించింది, ఎంతో ఉన్నత స్థాయికి వచ్చింది. నా మాట విను బిడ్డ. నీకు ఎక్కడో ఐఐటిలోనో టాప్ కాలేజీలోనో కోరుకున్న కోర్సు రానంత మాత్రాన నీ భవిష్యత్తు నాశనం అవ్వలేదు. నీలో శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు తెలుసుకో. తెలుసుకున్న శక్తిని ఈ రోజు నుంచి నిజంగా బయటకు తీ, ప్రయత్నం చేయి. నీకు నీవు ఒక గొప్పవాడివి, ఒక మహనీయుడు అవుతావు. బిల్డ్ యువర్ డ్రీమ్ ఫారెస్ట్. నాకు గురువు గారు ఉండేవారు గతంలో. ఆ గురువు ఒకసారి చెప్పేవాడు, ఎందుకంటే ఎప్పుడన్నా సార్ మాకేమీ లేదు, తినడానికి పైసలు లేవు, చదువుకోవడానికి సరైన వస్తువులు లేవు అనేవాడు. అప్పుడు ఆయన చెప్పేవాడు, బిల్డ్ యువర్
యువర్ ఓన్ ఫారెస్ట్. ఒక క్రికారణ్యాన్ని, మహారణ్యాన్ని నేను డెవలప్ చెయ్యాలి. ఒక్క రాత్రిలో, ఒక్క రోజులో ఒక అరణ్యాన్ని సృష్టించగలుగుతావా? లేదే. ఒక చెట్టు 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8, ఇట్లా ఎక్స్పోనెన్షియల్గా ఈరోజు నీవు నాటిన విత్తనం దినదిన ప్రవర్ధమానమై ఒక మహారణ్యాన్ని సృష్టిస్తుంది. బిడ్డ, ఆ విత్తనం ఏంటో తెలుసా? నీలో మొలకెత్తే మంచి ఆలోచన. నీవు జీవితంలో పైకి రావాలి, 10 మంది మన్ననలు పొందాలి, అమ్మా నాన్నలని తృప్తి చెందేట్టు చేయాలి, నా రాష్ట్రానికి, నా దేశానికి కొంత సేవ చెయ్యాలి అనే ఒక విత్తనం. ఈ విత్తనం అనేది నీ మనసులో, నీ మెదడులో ఒక్కసారి మొలకెత్తేటు చెయ్యి, అద్భుతాలు సృష్టిస్తావు బిడ్డ. ఓకే, నా భావన, నా భాష మీకు అర్థమైంది అనుకుంటా. దయచేసి వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడేది చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. యువర్స్ గోపాలకృష్ణ.